వర్షం పడినప్పుడు వేడివేడిగా ఏ బ్రేక్‌ఫాస్ట్ తింటే బావుంటుందో కామెంట్ చేయండి. నాకైతే వేడివేడిగా పాస్తా అయితే చాలా చాలా ఇష్టమండి. ఎవరైనా బ్యాచిలర్స్ లేదంటే హాస్టల్స్‌లో ఉండేవాళ్ళు మ్యాగీ కన్నా ఈ పాస్తా ట్రై చేయండి. చాలా ఈజీ రెసిపీ. ఫస్ట్ హాట్ వాటర్‌లో మన దగ్గర ఉండే పాస్తా వేసి, సాల్ట్ ఏసి, కొంచెం లిటిల్ బిట్ ఆయిల్ ఏసుకొని బాగా బాయిల్ చేసి పక్కన పెట్టుకునేయండి. పాన్‌లో బటర్ వేసుకొని మన దగ్గర ఉండే వెజిటబుల్స్ ఏసుకొని కొంచెం సాల్ట్ ఏసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకొని సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోండి. నా దగ్గర క్యారెట్, క్యాప్సికమ్ ఉన్నింది. సాల్ట్ వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేయండి. కార్న్ ఫ్లోర్ కొంచెంగా తీసుకున్నాను. వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఆ వాటర్ ఈ వెజిటబుల్స్ లో వేసేయండి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేయండి. క్రీమీ పాస్తా. సో మనం చిక్కటి పాలు తీసుకోవాలి. పాలు ఎంత తీసుకుంటే అంత క్రీమీగా ఉంటుంది అనమాట. దీంట్లో సాల్ట్ వేసాం కదా, పాలు విరిగిపోతుందా అని టెన్షన్ పడకండి. పాలేం విరిగిపోదు. మన దగ్గర ఉండే చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో వేసి బాగా మిక్స్ చేయండి. మనం బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తా వేసి బాగా మిక్స్ చేసుకున్నాక కసూరి మేతి క్రష్ చేసి వేసుకోండి. లైట్ గా పెప్పర్ వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.